ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే యూనిట్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అంటే వ్యవస్థాపకుని యొక్క అభివృద్ధిని ప్రభావితం చేసే కారకాలు, వ్యవస్థాపన లక్షణాలను అభివృద్ధి చేసే కారకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బోర్డు పైన చూస్తే వ్యవస్థాపక అభివృద్ధి ప్రభావితం చేసే కారకాలు, వాటిని రెండు భాగాలు చేసినాం. ఒకటి మానవ కారకాలు, రెండవది పర్యావరణ కారకాలు. అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థాపకత్వం అంటే ఏంటి? వ్యవస్థాపక ప్రక్రియలను నిర్వహించే వాడినే వ్యవస్థాపకుడు అంటారు. అంటే ఒక రంగంలో తనకున్న ఆలోచనను వస్తూత్పత్తి రంగంలో కానీ, ఉత్పత్తిగా కానీ, లేదా సేవల రూపంలో కానీ మార్చడం కోసం కృషి చేసే వ్యక్తిని వ్యవస్థాపకుడు అంటారు. వ్యవస్థాపక ప్రక్రియలు నిర్వహించేవాడే వ్యవస్థాపకుడు అంటే దాంట్లో అర్థం ఉంది. ఏంటివి వ్యవస్థాపక ప్రక్రియలు అన్నప్పుడు ఉత్పత్తిని సమర్థవంతంగా నిర్వహించడం, ఉత్పత్తి కారకాలను ఒక దగ్గరకు చేర్చి ఉత్పత్తికి మూల పురుషుడిగా వ్యవహరించడం, ఉత్పత్తిలో ఎదురయ్యే నష్టభయాన్ని, అనిశ్చితత్వాన్ని ఎదుర్కోవడం, ఉత్పత్తిలో మార్కెటింగ్లో నవకల్పనలు ప్రవేశపెట్టడం, ఇలాంటి వివిధ రకాల కార్యకలాపాలు ఉత్పత్తి కారకాలతోటి బేరమాడి ఉత్పత్తి కారకాలను ఒక దగ్గరకు చేర్చడం, ఇలాంటివన్నీ కూడా వ్యవస్థాపకుడు నిర్వహిస్తేనే వస్తూత్పత్తి కానీ, సేవ కానీ మనకు అందుబాటులోకి వస్తుంది. మరి అలాంటి వ్యవస్థాపక లక్షణాలు అంటే ఇది ఒక సాహసంతో కూడిన ప్రక్రియ. ఎందుకంటే ఉత్పత్తిలో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టి ఒక వ్యవస్థను స్థాపించి వస్తూత్పత్తిని కానీ, సేవను కానీ అందించడానికి ముందుకు వచ్చినప్పుడు దాంట్లో లాభాలైనా రావచ్చు, నష్టాలైనా ఎదుర్కోవచ్చు. ఈ లాభ నష్టాలను ఊహించి తన ఆలోచనకు కార్యరూపంలో తీసుకురావడం, తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చే వ్యక్తే వ్యవస్థాపకుడు. వస్తు రూపంలో కానీ, సేవ రూపంలో కానీ తీసుకురావడానికి కృషి చేస్తాడు. అందుకే వ్యవస్థాపకుని ఉత్పత్తికి మూల పురుషుడిగా మనం పిలుస్తున్నాం. అతన్నే ఉత్పత్తిదారుడని, తర్వాత వ్యవస్థాపకుడని, ఇంగ్లీష్లో ఎంటర్‌ప్రెన్యూర్ అని, ప్రొడ్యూసర్ అని, ఆర్గనైజర్ అని ఇట్లా వివిధ పేర్లతో పిలుస్తున్నాం. మరి ఆర్గనైజింగ్ అంటే వ్యవస్థను నడిపే నాయకత్వ లక్షణాలు, ఉత్పత్తి కారకాలతో బేరమాడే లక్షణం, ఉత్పత్తిని సమర్థవంతంగా నిర్వహించగలిగే లక్షణం, ఉత్పత్తిలో ఎదురయ్యే నష్టాలను అధిగమించే లక్షణం, నష్టాలను కనిష్ట స్థాయికి తగ్గించుకునే లక్షణం, మార్కెట్లో వచ్చే పోటీని ఎదుర్కొనే లక్షణం, ఉత్పత్తిలో నవకల్పనలు ప్రవేశపెట్టే చాతుర్యం, చొరవ, తెలివితేటలు, ప్రత్యర్థి సంస్థల పోటీని ఎదుర్కోగలగడం, ఇలాంటివన్నీ కూడా వ్యవస్థాపకునికి ఉండాలి. అటువంటి వ్యవస్థాపక లక్షణాలను అభివృద్ధి చేసే విషయంలో ప్రభావితం చేసే కారకాలను స్థూలంగా రెండు రకాలు చేసినాం. ఒకటి మానవ కారకాలు, రెండవది పర్యావరణ కారకాలు. అంటే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, తర్వాత హ్యూమన్ ఫ్యాక్టర్స్. ముందుగా మానవ ఫ్యాక్టర్స్, మానవ కారకాల గురించి చూద్దాం. హ్యూమన్ ఫ్యాక్టర్స్ గురించి చూద్దాం. విలువలు అంటే వాల్యూస్ అంటాం. మానవత్వ విలువలు కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, మోరల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ అంటాం. ఈ హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆధారంగా వ్యవస్థాపక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. అంటే మానవత్వ విలువలకు ప్రాముఖ్యత ఇస్తూ, తర్వాత నైతిక విలువలను పాటిస్తూ ఉత్పత్తిని కొనసాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే తాను ఉత్పత్తి చేసే వస్తువు కానీ, సేవ కానీ
సమాజానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనేది ఆధారంగా చేసుకొని వ్యవస్థాపకులు అనేవి ముందుకు రావడం జరుగుతుంది. ఒకవేళ సమాజానికి కీడు చేసే రంగంలో వస్తుత్పత్తి చేయాలనుకున్నా, సేవలు అందించాలనుకున్నా అది సమాజానికి మేలు కంటే కీడు ఎక్కువ చేస్తుంది. ఉదాహరణకి మత్తు పానీయాలు ఉత్పత్తి చేయడం, లేకపోతే ధూమపానం అంటే సిగరెట్లు, బీడీలు ఉత్పత్తి చేయడం, లేకపోతే గంజాయి లాంటి మనకు డ్రగ్స్ అందుబాటులోకి తీసుకురావడం అంటే హెరాయిన్, కొకైన్ లాంటి ఉత్పత్తులను స్మగ్లింగ్ లాంటివి చేయడం, ఇలాంటివన్నీ కూడా మానవత్వ విలువలకు, నైతిక విలువలకు చట్టబద్ధంగా కొన్నిటికి అనుమతి ఉన్నప్పటికీ మానవత్వపరంగా, నైతిక పరంగా, తర్వాత ఆరోగ్యపరంగా హర్షించదగ్గది కాదు, సమాజం హర్షించదగ్గది కాదు. అందుకని ఏ ఉత్పత్తి లేదా సేవ అయితే మానవత్వ విలువలకు, మానవుల అభివృద్ధి తోడ్పడుతుందో, మోరల్ వాల్యూస్ పాటిస్తూ చేయడం జరుగుతుందో అటువంటి ఉత్పత్తిని వ్యవస్థాపకులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే మనిషిలో ఉండే మానవత్వ విలువలు, నైతిక విలువలు వ్యవస్థాపకులను అభివృద్ధి చేయడంలో ఉపయోగపడతాయి. మానవత్వ విలువలు లేని వాళ్ళు గంజాయిని పండించడం కానీ, స్మగ్లింగ్ చేయడం కానీ, మత్తు పదార్థాలను చట్ట వ్యతిరేకంగా స్మగ్లింగ్ చేయడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, దోపిడీలు చేయడం కానీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇక నెక్స్ట్ వైఖరి, వ్యవస్థాపకుని వైఖరి, యాటిట్యూడ్ అనేది ముఖ్యమైనది. అంటే తాను నాయకత్వ లక్షణాలను కలిగి ఉండా లేడా, ఇతరులను అజమాయిషి చేసి అధికారం చెలాయించి పని చేయించుకోగలిగే స్వభావం ఉన్నదా లేదా, మెతక మనుషులు ఇతరులను ఎందుకు బాధించాలి అని భయపడే వాళ్ళు వ్యవస్థాపకులుగా రాణించలేరు. తన కింద పనిచేసే ఉద్యోగస్తుల్ని, శ్రామికుల్ని సక్రమంగా పనిచేయించుకునే వైఖరి అనేది, ప్రవర్తన అనేది ఉండాలి. అతని ఆలోచన విధానం, ప్రవర్తన విధానం అజమాయిషి చేసే విధంగా ఉండాలి తప్ప ఎవరైనా పని చేయకపోతే ఆ పని నేనే చేసుకుంటాను తానే పని చేసుకుంటూ ఉంటే ఇతరులు ఆయనతో పని చేయకుండా ఉన్నారు. పని చేయని వారిని శిక్షించే విధంగా ఉండాలి తప్ప ఎవరైతే సక్రమంగా పని చేయలేదో ఆ లోటును నేను భర్తీ చేస్తానని చెప్పి వాళ్ళ వెనకంగా తానే పని చేసుకుంటూ పోతే అటువంటి వారు వ్యవస్థాపకులుగా రాణించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ అధికారం చెలాయించగలగడం, అజమాయిషీ చేయగలగడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం, మిగతా 3 ఉత్పత్తి కారకాలను తన అజమాయిషీతోటి నడపగలగడం, వాటితో బేరమాడి తక్కువ రేటుకే నిర్ణయించగలగడం, మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోగలగడం, ఉత్పత్తిలో ఎదురయ్యే నష్టాన్ని భరించగలగడం, ఊరికూరికనే నష్టాలు వస్తే ఎట్లా అని భయపడుతూ ప్రవర్తించే వ్యక్తులు వ్యవస్థాపకులుగా రాణించలేరు. ధైర్యం, సాహసంతో ఒక వ్యవస్థను స్థాపించి నిర్వహించేవాడే వ్యవస్థాపకులు. సాహసంతో కూడిన ఒక వ్యవస్థను స్థాపించి నిర్వహించేవాడే వ్యవస్థాపకుడు అంటాం. వ్యవస్థాపక ప్రక్రియలు నిర్వహించే వ్యక్తిని వ్యవస్థాపకుడు అంటున్నాం. మరి అటువంటి వ్యక్తి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి, అధికారం చెలాయించగలగాలి. అంతేగాని సున్నిత మనస్కుడై ఇతరులను బాధించడం తగదనే వైఖరి కలిగి ఉంటే అటువంటి వాళ్ళు వ్యవస్థాపకులుగా రాణించే అవకాశం ఉండదు. ఇక కోరిక, డిజైర్ అంటే వ్యవస్థాపకునికి తాను బిజినెస్లో రాణించాలి, లేకపోతే ఉత్పత్తి రంగంలో బిజినెస్ మ్యాగ్నెట్గా, పెద్ద ప్రొడ్యూసర్గా పేరు పొందాలనే కోరిక ఉంటే అతడు దాన్ని చేయగలుగుతాడు. కోరికే లేనప్పుడు దాన్ని సాధించాలనే లక్ష్యం కూడా ఉండకపోవచ్చు. లక్ష్యానికి పునాది కోరిక. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ముందు దానికి కోరిక ఉండాలి. కోరికను లక్ష్యంగా ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి కృషి చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థాపకుడిగా రాణించాలంటే తాను ఒక సంస్థను స్థాపించి తనే యజమానిగా నడపాలనే ఆలోచన, కోరిక అనేది అతనికి బలంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యవస్థాపకుడిగా రాణించగలుగుతాడు. లేనప్పుడు రాణించే అవకాశం లేదు. అందుకని నైతిక విలువలు, మానవత్వ విలువలు ఇలాంటివి పాటిస్తూ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువుల ఉత్పత్తి రంగంలో కూడా
ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే అటువంటి ఉత్పత్తులు కూడా వ్యవస్థాపకులు చేపట్టవచ్చు. సిగరెట్, బీడీ అనేది మానవ ఆరోగ్యానికి హానికరమే. తర్వాత మద్యపానం అనేది మానవ ఆరోగ్యానికి హానికరమే. కానీ ప్రభుత్వం దానికి లైసెన్స్ ఇస్తుంది. అటువంటి పరిశ్రమలు స్థాపించుకోవచ్చు, ఉత్పత్తి చేయొచ్చు, మార్కెట్లో అమ్మకం చేయొచ్చు, ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించి వస్తుత్పత్తి చేయొచ్చు. సమాజం దృష్టిలో అది అనారోగ్యాన్ని కలిగించే అంశమైనప్పటికీ వ్యవస్థాపకుని దృష్టిలో అటువంటిది నైతిక విలువలు విడనాడేదని కాదు, అలాంటివి పాటించవద్దు. ఇక మానవత్వ విలువలు సమాజ అనారోగ్యానికి కారణమవుతున్నాం కదా, వినాశనానికి కారణమవుతున్నాం కదా, అటువంటి సంస్థ స్థాపించడం మంచిది కాదు అనే ఆలోచన వ్యవస్థాపకుడు చేయకూడదు. చట్టబద్ధంగా ఉండి చట్ట పరిధిలో ప్రభుత్వ అనుమతితోటి నిర్వహించే ఏ ఉత్పత్తి అయినా సరే, ఏ సేవ అయినా సరే, మద్యపానాన్ని అమ్మే షాపులను నిర్వహించడం కూడా వ్యవస్థాపకుడు చేయాల్సి ఉంటుంది. నేను చేసే పని కరెక్ట్ కాదు కదా, దానివల్ల మద్యపానం సేవించే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, సమాజంలో మానవత్వ విలువలకు స్థానం లేకుండా తాగుబోతులు వ్యవహరిస్తారు. వారి అనారోగ్యమైన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి. రాష్ట్రం లేదా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా రోజు రోజుకి దిగజారుతుంది తాగుబోతులు ఎక్కువైపోతే అనే ఆలోచన చేయడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన దేంట్లోనైనా మనం చేసుకోవడంలో తప్పు అనేది లేదనే ఆలోచన వ్యవస్థాపకులకు ఉండాలి. ఇక పర్యావరణ కారణాలు. వ్యవస్థాపకుడిగా అభివృద్ధి చెందాలంటే పర్యావరణ పరంగా కూడా కొన్ని అంశాలు ఉండాలి, కొన్ని కారకాలు దోహదపడాలి. ఏంటివంటే వనరులు సమీకరించే అవకాశం ఉండాలి. వ్యవస్థాపకుడిగా ఒక సంస్థను నెలకొల్పాలంటే దానికి కావాల్సిన వనరులు, పెట్టుబడి కానీ, భూమి కానీ, తర్వాత ముడి పదార్థాలు కానీ, జల వనరులు కానీ, ఇలాంటివన్నీ కూడా పర్యావరణపరమైన వనరులు. సంస్థకు కావాల్సిన పెట్టుబడి లేదా మూలధన వస్తువులు అందుబాటులో ఉండాలి, భూమి అందుబాటులో ఉండాలి, ఆ వస్తూత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాలు అందుబాటులో ఉండాలి, తర్వాత సంస్థకు కావాల్సిన నీరు, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రిసిటీ, పర్యావరణ పరంగా అవన్నీ అందుబాటులో ఉంటే వ్యవస్థాపకులు అనే వాళ్ళు ఎక్కువ మంది సంస్థలను స్థాపించి ఉత్పత్తి పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత వ్యవస్థాపన అభివృద్ధికి అవసరమైన మరొక పర్యావరణ కారకం ఏంటంటే సమస్య పరిష్కరించే సామర్థ్యం ఉండాలి. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యవస్థాపకులు మాత్రమే రాణించగలుగుతారు అంటున్నాం. ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యను సమర్థవంతంగా పరిష్కరించగలగాలి. మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోగలగాలి, టెక్నాలజీలో వచ్చే మార్పులను ఎదుర్కోగలగాలి, కొత్తగా నవకల్పనలు ప్రవేశపెట్టగలగాలి, తన వస్తువు డిమాండ్ పెంచుకోగలగాలి. అంటే వస్తువుకు డిమాండ్ లేకపోవడం, లేకపోతే ముడి పదార్థాలు అందకపోవడం, విద్యుత్తు కొరతగా ఉండడం, పెట్టుబడి కొరతగా ఉండడం, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం, శ్రామికులు కొరతగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా పరిష్కరించే సామర్థ్యం వ్యవస్థాపకునికి ఉండాలి. తన సంస్థకు సక్రమంగా ముడి పదార్థాలు ఏర్పాటు చేసుకోవడం, విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకోవడం, ఒకవేళ ప్రభుత్వ పరంగా విద్యుత్ సరఫరా అందుబాటులో లేకపోతే దానికి సోలార్ పవర్ను ఏర్పాటు చేసుకోవాలి, ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులను ఏర్పాటు చేసుకోవాలి, లేదా చెత్తను మండించడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే పవర్ ప్లాంట్ను తానే ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రత్యామ్నాయ వనరుల మీద ఆధారపడి సమస్యను, పవరు లోపం ఉంటే పవర్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రామికులు అందుబాటులో లేకపోతే దూర ప్రాంతాల నుంచైనా శ్రామికుల్ని తెప్పించుకోవాలి. ముడి పదార్థాలు స్థానికంగా దొరకకపోతే దూర ప్రాంతాల నుంచైనా ముడి పదార్థాలు తెచ్చుకోవాలి, లేదా ఆ ముడి పదార్థానికి ప్రత్యామ్నాయంగా వేరే ముడి పదార్థాన్ని కూడా ఆ వస్తువుత్పత్తికి తయారు చేయొచ్చేమో కనుక్కోవాలి. అంటే ప్రస్తుతం ఆ వస్తువుకు ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్న ముడి పదార్థాల స్థానంలో అదే వస్తువును ఇతర ముడి పదార్థాల ద్వారా తయారు చేయొచ్చేమో పరిశోధించి కొత్త ముడి పదార్థాన్ని ఉపయోగించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోగలగాలి. మార్కెట్లో ఇతర కంపెనీల ఉత్పత్తుల కంటే తక్కువ ధరకు నాణ్యమైన వస్తువును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు ధరలు లేకపోవడం, డిమాండ్ లేకపోవడం, సాంకేతికంగా అంటే నాణ్యమైన ఉత్పత్తి లేకపోవడం, ముడి పదార్థాలు అందకపోవడం, శ్రామికులు కొరతగా ఉండడం,
ఇంధనం కొరతగా ఉండడం, పెట్టుబడి కొరతగా ఉండడం, ఇలాంటి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలను అధిగమించే సామర్థ్యం వ్యవస్థాపకుడికి ఉండాల్సి ఉంటుంది. ఇక సంస్థను సమర్థవంతంగా నిర్వహించడం, మిగిలిన ఉత్పత్తి కారకాలను తక్కువ ధరలకు నియమించుకొని మ్యాక్సిమం ఉత్పత్తిని సాధించి లాభాలను గరిష్టం చేసుకోవడానికి కావాల్సిన సమర్థవంతమైన నిర్వహణ, అంటే కొత్త యాజమాన్య నిర్వహణ పద్ధతులు, కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం, కొత్త ముడి పదార్థాలను ఉపయోగించడం, కొత్త మార్కెట్లను అన్వేషించడం, ఉత్పత్తిలో ఎదురయ్యే నష్టాన్ని అవరోధించగలడం, అంటే అధిగమించగలగడం, అవరోధాలను ఎదుర్కొని అధిగమించగలగడం, ఇలాంటివన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగే నైపుణ్యం వ్యవస్థాపకులకు ఉండాలి. అంటే వ్యవస్థాపకులు ఫస్ట్ విలువలు పాటిస్తూ తమ వైఖరి, ఆలోచన, ప్రవర్తన అనేది వ్యవస్థాపక విధులకు అనుకూలంగా ఉందో లేదో చూసుకొని వ్యవస్థాపకుడు కావాలనే కోరిక అతనికి ఉందో లేదో తెలుసుకుంటే ఆ తర్వాత పర్యావరణ పరంగా తాను స్థాపించాలనుకున్న వస్తూత్పత్తి లేదా సేవకు కావాల్సిన వనరులు సమీకరించే అవకాశం ఉండాలి. అంటే శ్రామికులు అందుబాటులో ఉండాలి, భూమి అందుబాటులో ఉండాలి, కావాల్సిన పెట్టుబడి తక్కువ వడ్డీకి అందుబాటులో ఉండాలి, యంత్ర పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించుకునే సమర్థత వ్యవస్థాపకునికి ఉండాలి. ఉత్పత్తిని సమర్థవంతంగా నిర్వహించి లాభాల బాటలో సంస్థను నడిపే తెలివితేటలు కూడా వ్యవస్థాపకునికి ఉండాలి. ఇవన్నీ వ్యవస్థాపకత్వాన్ని అభివృద్ధి ప్రభావితం చేసే కారకాలు చెప్పవచ్చు. ఒకటి మానవ కారకాలు, ఇంకోటి పర్యావరణ కారకాలు. థ్యాంక్ యూ.